మీరు చూస్తున్న ఈ విజువల్స్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లోని గ్రీవెన్స్ డే రోజున దొంతుకొండ చెరువు ఆక్రమణ అవుతుంది. దాని చెరువు పూర్తి విస్తీర్ణ కబ్జా చేశారు. దాంతోపాటుగా కాలువలు కూడా మింగేశారు. మా చెరువు మాకు కావాలని గత 12 ఎపిసోడ్ల నుంచి న్యూలెప్ తెలుగు టీవీ పోరాడుతూనే ఉంది. దాంతోపాటుగా ప్రజల సహకారం కూడా ఉంది. ఏదైనా కూడా కబ్జాదారుల నుంచి దొంతుకొండ చెరువు కాపాడాలని న్యూలెప్ తెలుగు టీవీ పోరాడుతుంది. సంబంధిత అధికారులు మెమోరాండం ఇస్తూ జరుగుతుంది. దీనికి పూర్తిగా ప్రక్షాళన చేసినంత వరకు న్యూలెప్ తెలుగు టీవీ హైకోర్టు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఏదైనా కూడా బఫర్ జోన్ అయినా ఫుల్ ట్యాంక్ లావ్ అయినా మా చెరువు మాకు కావాలని అధికారులకి ప్రజలకి తెలియజేస్తూ ముందుకు సాగుతుంది. థ్యాంక్ యూ. అలా సరే ఇరిగేషన్ అడుగుదాం. బఫర్ జోన్ ఎంతవరకు ఉంది? ఇదైతే హెప్పియాలి కదా. అక్కడ రీయండి, అక్కడ మొత్తం ఫోన్ చేస్తాను అక్కడ ఉద్దేశం. దొంతుకొండ చెరువు 2005 నుంచి కబ్జాకి గురవుతూనే ఉంది. ఈరోజు కూడా కబ్జా చేసుకుంటూ కబ్జా రాయుళ్ళు దర్జాగా రాజకీయ అధికారుల సపోర్టుతో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. న్యూలెప్ తెలుగు టీవీ ఎందుకు పోరాటం చేస్తుందంటే అశ్వరావుపేటకే సాగునీరుకి త్రాగునీరుకి ఉపయోగపడుతుంది. మన చెరువు మనకు కావాలి. అశ్వరావుపేట చెరువు ఉండటం వల్ల భూగర్భ జలాలు పెరిగిపోయి సాగునీరుకి లేదా త్రాగునీరుకి ఉపయోగపడుద్ది. చెరువుని కబ్జాలు చేయటమే కాదు, దాంతోపాటుగా కాలువలను కూడా కబ్జా చేసి కింద ఆయకట్టు రైతులకి నీరు వెళ్ళకోకుండా చేస్తున్నారు. ఏదైనా కూడా న్యూలెప్ తెలుగు టీవీ 2010 నుంచి పోరాటం చేస్తూనే ఉంది. దీని మీద అధికారులకి రాజకీయ నాయకులకి ఎన్నోసార్లు చెప్పి చెరువుపై కబ్జా చేస్తున్నారు, దీన్ని పట్టించుకోండి, దీన్ని సహకరించండి, అశ్వరావుపేట అభివృద్ధిలో కూడా చెరువు కూడా ఒక భాగస్వామ్యంగా ఉంటుంది అని గత అధికారులకి రాజకీయ నాయకులకి చెప్పుకుంటూ వెళ్తుంది. ఈ మధ్యన మనం అధికారుల నుంచి సమాచారం కూడా తీసుకొని సంబంధిత అధికారులకు మెమోరాండం ఇవ్వటం, రాజకీయ నాయకులకి మనం కూడా సమాచారం ఇచ్చి కబ్జాకు గురైంది, చెరువుని కాపాడండి, సాగునీరుకి త్రాగునీరుకి ఉపయోగపడేట్టుగా అశ్వరావుపేట దొంతుకొండ చెరువుని కాపాడాలని న్యూలెప్ తెలుగు టీవీ చేస్తుంది. దాంట్లో భాగంగా సంబంధిత అధికారులు కొంతమంది వచ్చి చూసి వెళ్తున్నారు. కబ్జాకు గురైందని వాళ్ళకి కనపడుతూనే ఉంది. కానీ రాజకీయ నాయకులు ఒత్తిడితో కొంతమంది అధికారులు ఈ కబ్జాకు గురైన వాళ్ళకి ఏమి చేయలేకపోతున్నారు. ఇప్పుడు చెరువు మీరు చూస్తున్న చెరువుకి గోడ కట్టారు, ప్రహరీ కట్టారు. అంటే ఏ విధంగా చెరువుని ఆక్రమించేసి కబ్జాదారులు దర్జాగా తిరుగుతున్నారో మీరు చూస్తే విజువల్స్లో అర్థమవుతుంది. ఏదైనా కూడా ఈ ప్రాంతంలోని చెత్త చెదారం, ఇది మెడికల్కి సంబంధించిన ఎన్నో వ్యర్థాలు కూడా చెరువులో వేస్తున్నారు. దాంతోపాటుగా సెంట్రల్ లైటింగ్ పేరుతో అశ్వరావుపేట డ్రైనేజ్ కడుతున్నారు. దాంట్లో నుంచి కూడా సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు కూడా చెరువులోకి వస్తున్నాయి. చెరువు మురికి బట్టి నల్లగా నీళ్ళైపోయి గుర్రపు డెక్కతో చెరువు అంతా కలుషితమైంది. అంటే భూగర్భ జలాలు అడుగంటుకోకుండా చెరువుని కాపాడుకుంటూ ఉంటే సాగునీరు త్రాగునీరుకి ఉపయోగపడుద్దని ప్రజలందరికీ తెలుసు. కానీ బాధ్యతరహితంగా అశ్వరావుపేట కొంతమంది నాయకులు కానీ ప్రజలు కానీ చెరువుని కబ్జా చేయాలనే ఉద్దేశంతో చెరువుని కబ్జా చేసేసి లేదా రాజకీయ అండతోని ఎక్కువగా దీని కనుసైగలు జరుగుతుంది. సంబంధిత అధికారులకి మేము ఎన్నిసార్లు విన్నవించినా వచ్చి చూసి వెళ్తున్నారు. ఇరిగేషన్ అధికారులైనా, ఎంఆర్ఓ రెవెన్యూ అధికారులైనా లేదా పంచాయతీ అధికారులైనా వాళ్ళు చేయాల్సిన పని నిర్మాటంగా ధైర్యంగా వాళ్ళకి నిబంధనలు ఉన్న ప్రకారంగా వాళ్ళు చేస్తే ఈ కబ్జాలు చేసిన అధికారులను కూడా నిలదీసి ప్రశ్నిస్తే రాబోయే తరంలో మనకు చెరువు ఉంది, ఈ చెరువుతో సాగునీరు చేశారని ప్రజలు అంటారు. లేకపోతే ఈ గజం వచ్చి 50,000 నుంచి ₹1,00,000 వరకు పలుకుతుంది. అంటే హైదరాబాద్ రాజధాని ఏ విధంగా రేటు పెరుగుతుందో ఈ అశ్వరావుపేట పట్టణంలో ఉన్న దొంతుకొండ చెరువు పరిసర ప్రాంతంలో ఉన్న ఆ భూమి కూడా అదే రేటు పెరుగుతుంది. ఏదైనా కూడా కబ్జాదారులు కొంతమంది రాజకీయ అండదండలతో చెరువుని కబ్జా చేసి కోట్ల
రూపాయలు దండుకుంటూ చెరువును మింగేస్తున్నారు. దీంతో పాటుగా సంబంధిత అధికారులు ఎప్పుడైనా నోటీసులు ఇచ్చినా లేదా వాళ్ళు వచ్చి పరిశీలించినా కూడా వారికి ఆ ములాఖత్ అయ్యి ఈ కబ్జాదారులకి కనుసైగలో జరుగుతుందని పట్టణ ప్రజలు అంటున్నారు. పట్టణంలోనూ అనేకమైన ఆ ప్రజలు కూడా ఈ మా చెరువు మాకు కావాలని నువ్వులేపు తెలుగు టీవీకి ఫోన్ చేసి మంచి పని చేస్తున్నారు, మేము కూడా సహకరిస్తాం అని ప్రజలు కూడా అంటున్నారు. ఏదైనా కూడా దొంతుకొండ చెరువుని కబ్జా చేయడానికి కొంతమంది వాళ్ళు చెరువులోని ప్లేస్లో వ్యర్థాలు లేదా ఇళ్ళకి సంబంధించిన వ్యర్థాలు లేదా సైడ్ డ్రైన్ తీసిన వ్యర్థాలు కూడా చెరువులో పోసేసి దాన్ని పూర్తిగా నీళ్లు లేకుండా చెరువుని పూడ్చేస్తున్నారు. అయితే అధికారులకి ఎవరైనా చెప్పినా కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. అంటే అధికారులు రాజకీయ నాయకుల కనుసైగల్లోని కబ్జాదారులు దీని చెరువుని కబ్జా చేస్తున్నారు. మీరు చూస్తున్న విజువల్స్లో మట్టి కానీ ఇక్కడ ఇసుక మెటీరియల్ కూడా తీసుకొచ్చి సిద్ధంగా ఉంచారు. ఏదైనా కూడా ఇక్కడ ఈ ప్రాంతంలోని మరొక బిల్డింగులు కట్టడానికి సిద్ధంగా ఉంచారని మనకి విజువల్స్లో కనపడుతుంది. ఇది ఇక్కడ చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఇసుక, కంకర, మట్టి మిగతా తీసుకొచ్చి ఇక్కడ చెరువు దగ్గర పెడుతున్నారు. మీరు ఈ విజువల్స్లో చూడొచ్చు. మీరు చెరువులో గతంలో వేసిన లేవాట్ వేసి కబ్జాదారులు ఏదైతే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉందో దానికి ప్లానింగ్ వేసుకొని కబ్జా చేసి కోట్ల రూపాయలు దండుకున్నారు. మేము లేవాట్ చేసాం, పర్మిషన్ తెచ్చుకున్నాం, చెరువును ఆక్రమించేసి అని వాళ్ళు దర్జాగా చెప్తున్నారు. ఏదైనా కూడా బఫర్ జోన్ కానీ ఫుల్ ట్యాంక్ లెవెల్లో కానీ ఏదైతే ఉందో దాన్ని ఆక్రమించేసి చెరువుని పూర్తిగా ప్రక్షాళన ముంచేసి వాళ్ళు కబ్జా చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, రాజకీయ నాయకులు, ఈ ప్రాంతంలో ఉన్న అశ్రాబాద్ నియోజకవర్గంలో ఉన్న మంత్రులైనా కూడా దొంతుకొండ చెరువుని కాపాడాలి, సాగునీరు త్రాగునీటికి ఉపయోగించాలని నువ్వులేపు తెలుగు టీవీ కోరుకుంటుంది. ఏదైనా కూడా మీరు చూస్తున్న విజువల్స్లో ఏదో సర్వే నెంబర్ వేసేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ ప్రాంతంలో ఉన్న బిల్డింగులు అపార్ట్మెంట్ కడుతున్నారు. అంటే గజం వచ్చి 1,00,000 రూపాయల నుంచి చాలా వరకు ఉంది దీని రేటు. మనం చెప్పడానికి వీలు పడదు, ఎందుకంటే రోజుకు రకంగా పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విజువల్స్లో కూడా చూడండి, కంకర, ఇసుక పెట్టారు. ఏదైతే అది అంటే శనివారం ఆదివారం వచ్చిందంటే ఈ కబ్జాదారులు అధికారులు ఎవరు లేరు, అధికారులు ఎవరు రారు, ప్రజలు ఎవరు వచ్చి ప్రశ్నించినా కూడా మాట్లాడినా కూడా మీకెందుకు లేని వాళ్ళని బలాయించడం లేదా వారి మీద అభియోగాలు చేయడం రకరకాలు చేస్తున్నారు. మీరు చూస్తున్న విజువల్స్ చూడండి. మనం సెంట్రల్ లైటింగ్ పేరుతో అక్కడ తీసిన మట్టిని లేదా దానికి సంబంధించిన వాడిన రాళ్ళు కూడా తీసుకొచ్చి చెరువులో బూట్ చేస్తున్నారు. అంటే ఏదైనా కూడా వాళ్ళు కబ్జా చేయడానికి ఈ చెరువుని పూర్తిగా నీరు లేకోకుండా వాళ్ళు అపార్ట్మెంట్లు, బిల్డింగులు కట్టి ఇక్కడ చెరువుని పూర్తిగా ముంచేసేయాలని వాళ్ళ ఆలోచన ఉంది. ఏదైనా కూడా ఈ అధికారులు, పంచాయతీ అధికారులు ఏ విధంగా దీనికి పర్మిషన్ ఇచ్చారు, ఏ విధంగా బిల్డింగులు పర్మిషన్ ఇస్తున్నారని ఎవరో ఈ టేపు చోటు రావట్లేదు. అయితే మన ఈ మధ్యన ఇరిగేషన్ అధికారులు పంచాయతీ అధికారులకి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇరిగేషన్ యాక్ట్ ప్రకారంగా ఏదైనా బిల్డింగు కన్స్ట్రక్షన్ కట్టాలంటే ఇక్కడ పంచాయతీ పర్మిషన్ తీసుకోవాలి, లేదా ఇరిగేషన్ అధికారులు పర్మిషన్ తీసుకోవాలి, లేదా అంతకే రిజిస్ట్రేషన్ అయితే సంబంధిత రెవెన్యూ అధికారులు పర్మిషన్ తీసుకోవాలి. ఏదీ లేకోకుండా వాళ్ళు అధికారులకి ములాఖత్ అయ్యి అధికారులతో లాలిచిపడి ఈ చెరువుని పూర్తిగా ముంచేసి దాన్ని మింగేసి దాన్ని కబ్జా చేసి చెరువుని దాని కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. రాజకీయ అధికారులు సహకారంతోనే రెచ్చిపోతున్నారని ప్రజలు అంటున్నారు. ఏదైనా కూడా అసురపేటలో ఉన్న దొంతుకొండ చెరువుని కాపాడాలి, సాగునీరు త్రాగునీటికి ఇవ్వాలి. దీంతో పాటుగా చెరువులో కింద ఆయకట్టుకున్న రైతులకి కాలువలు వెళ్ళకోకుండా, కాలువలు లేవు అని చెప్పేసి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న రైతులకి నీళ్ళు వెళ్ళకోకుండా దాదాపు 20-30 ఎకరాలు ఆయకట్టు రైతులకి ఆ కాలువ వెళ్ళకోకుండా బూట్ చేసి అక్కడ భారీ ఎత్తున లేఅవుట్లు వేసేసి బిల్డింగులు కట్టడానికి కన్స్ట్రక్షన్తో సిద్ధమయ్యారు. అంటే అధికారులు ప్రమేయం లేకోకుండా ఏదైనా రిజిస్ట్రేషన్ చేయాలంటే సంబంధిత అధికారులు, రెవెన్యూ అధికారులు కానీ పంచాయతీ అధికారులు కానీ ఏ విధంగా పర్మిషన్ ఇస్తారు? చెరువును బూట్ చేసి లేదా చెరువు కాలను బూట్ చేసి ఏ విధంగా అధికారులు సంబంధిత అక్రమదారులకి, కబ్జాదారులకి పర్మిషన్ ఏ విధంగా ఇస్తారు? ఏది మనం ప్రతి విజువల్స్లో మీకు చూడండి, చెరువుని ఏ విధంగా మింగేశారో. చెరువులో బఫర్ జోన్లో ఉన్న ఏదైతే 3 మీటర్ల నుంచి 10 మీటర్ల లోపు ఎటువంటి కట్టడాలు కట్టకూడదని జీవోలు ఉన్నాయి, ఇరిగేషన్ జీవోలు ఉన్నాయి. కానీ
సంబంధిత అధికారులు అది ములాఖత్ అయ్యి అధికారులతో లాలించిపడి కబ్జాదారులతో లాలించిపడి ఏ విధంగా వాళ్ళు ఈ కట్టడాలు కట్టడానికి పర్మిషన్ ఇచ్చారు. ఈ భారీ భవంతులు కట్టేసి చెరువులోనే దాని నిర్మాణం చేపడితే ఏ విధంగా అధికారులు కళ్ళు మూసుకొని ఉన్నారా లేదా లంచాలకే అలవాటు పడి చేశారనేది పట్టణ ప్రజలు ఆ నోట ఈ నోట అంటున్నారు. ప్రతి విషయాన్ని కూడా ప్రజలు చర్చిస్తున్నారు, ప్రజలు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారుల రాజకీయ నాయకులు ఎవరైనా సరే దొంతుకొండ చెరువు ప్రక్షాళన చేసి అశ్వరాపేటలో సాగునీరు త్రాగునీరు ఉపయోగపడేది చేయాలి. మా చెరువు మా కావాలని ఈ అశ్వరాపేట ప్రజలు అంటున్నారు. ఏదైనా కూడా అధికారులు ఇప్పటికైనా సంబంధిత ఇరిగేషన్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ పంచాయతీ అధికారులు కానీ ఎవరైనా కూడా ముందుకొచ్చి నిజాయితీ కల అధికారి ముందుకు వస్తేనే కానీ ఈ ప్రక్షాళన అవదని ప్రజలు అంటున్నారు. ఎందుకంటే అక్రమదారులు కనిసైకిల్లోనే అధికారులు రాజకీయ నాయకులు నడిపిస్తున్నారని అశ్వరాపేట ప్రజలు అంటున్నారు. ఏదైనా కూడా చెరువు కబ్జా చేయడానికి రాజకీయ అండదండలతోనే గతంలో ఈ చెరువుని ఆక్రమించడానికి రాజకీయ అండదండలోనే ఎక్కువ సాగింది. ఏదైనా పర్మిషన్ కావాలంటే సంబంధిత పంచాయతీ అధికారులకి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకోకుండా సంబంధిత వరంగల్లోని లేఅవుట్లు వేసి అక్కడ వెళ్ళి పెడుతున్నారు. అంటే ఏదైనా ప్రాంతంలోని లేఅవుట్ వేసినప్పుడు అక్కడికి పర్మిషన్ ఇచ్చినప్పుడు సంబంధిత కింద స్థాయి అధికారులకి తెలియజేయాలి. అక్కడ చెరువు ఉందా, బిల్డింగ్ ఉందా, ఏ కన్స్ట్రక్షన్ ఉంది, ప్రభుత్వ భూమి ఉందా అన్నది కూడా తెలియకోకుండా సంబంధిత అధికారులు ఏదైతే సంబంధిత రిజిస్ట్రేషన్ నెంబరు ఎక్కడదో వేసి ఇక్కడ చెరువులో కబ్జా చేసేసి లేదా దాని చెరువులో మట్టి బోర్ చేసేసి ప్లాన్ వేసి దాని సంబంధిత ప్లాన్ ప్రకారం వెళ్తున్నారన్నది ఆలోచించాల్సిన విషయం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దీని దొంతుకొండ చెరువుని ప్రక్షాళన చేసి సాగునీరు త్రాగునీరుకి అశ్వరాపేటకి రాబోయే తరాలకి ఇక్కడ చెరువు ఉంది, ఈ చెరువులో మంచినీరుకి ఉపయోగిస్తారు. లేదా ఈ చెరువుని ప్రక్షాళన చేసి ఒక సరస్సులాగా చేసి దీని చుట్టూ ఏదైనా వాకింగ్ టవర్ అని కానీ లేదా మంచినీళ్ళకి ఉపయోగతట్టుగా కానీ లేదా ఆహ్లాదంగా ఉండేటట్టుగా కానీ చేయాలని సంబంధిత ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ లేదా నిజాయితీ గల అధికారులు కానీ చెరువుని ఇప్పటికైనా ప్రక్షాళన చేసి దొంతుకొండ చెరువుని కాపాడేటట్టుగా లేదా అశ్వరాపేటలో కబ్జా గురైన మరెన్నో స్థలాలు ఉన్నాయి, వాటి కాడ ప్రక్షాళన చేయాలి. ఎందుకంటే ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వం ఆస్తి ప్రజల ఆస్తి కాబట్టి ఎవరైనా సరే నిజాయితీ గల అధికారి వచ్చి ఈ ప్రాంతంలో ఉన్న కబ్జాదారుల్ని లేదా అక్రమదారుల్ని రాజకీయ కనిసైగల్లో ఉన్న వాళ్ళని పూర్తిగా ప్రక్షాళన చేసి దొంతుకొండ చెరువు అశ్వరాపేటలో ఉన్న దొంతుకొండ చెరువుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఈ దొంతుకొండ చెరువుని కాపాడాలి. అశ్వరాపేట సాగునీరుకి త్రాగునీటికి ఉపయోగించాలి. వీళ్ళు కట్టేది ఏ కన్స్ట్రక్షన్ అయినా కూడా శనివారం ఆదివారం కడుతున్నారు లేదా అధికారి కనిసైగలు చేసి కడుతున్నారు. ఏదైనా అపార్ట్మెంట్కి లేఅవుట్లు వేసినప్పుడు వీళ్ళు సైడ్ రైన్ కట్టినా బిల్డింగ్ కట్టినా అపార్ట్మెంట్ కట్టినా అధికారులు లేనప్పుడు లేదా అధికారులకు తెలుసున్నప్పుడు కూడా ఈ కన్స్ట్రక్షన్ కడుతున్నానని ప్రజలు అంటున్నారు. ఏదైనా కూడా ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిజాయితీ గల మా అధికారి ఎవరైనా సరే ఈ దొంతుకొండ చెరువుని ప్రక్షాళన చేసి అశ్వరాపేటలో సాగునీరు త్రాగునీరుకు ఉపయోగేటట్టుగా చేయాలి. లేదంటే రాబోయే కాలంలో అశ్వరాపేట ప్రజలు మా చెరువు మా కావాలని ఉద్యమాలు తీర్మానాలు చేస్తారు, లేదా అధికారులను ప్రశ్నిస్తారు, లేదా అధికారులను నిలదీసి రేపొద్దున రాబోయే కాలంలో ఇటేపు రాజకీయ నాయకులు ఎవరైనా ప్రజల తరపున పోరాడడానికి రాకపోతే వాళ్ళని నిర్బంధించే టైంలు కూడా ఉన్నాయి. భారీ భవంతులు 2-3 అంతస్తులు కూడా ఈ ప్రాంతంలో కట్టి బహుళంతస్తుల బిల్డింగులు కూడా ఏ విధంగా అశ్వరాపేట గ్రామ పంచాయతీ కానీ లేదా ఇరిగేషన్ అధికారులు కానీ ఏదైనా ల్యాండ్ కన్వర్షన్ చేయకోకుండా ఏ విధంగా దీనికి పర్మిషన్ ఇచ్చారనేది ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే నిజాయితీకరణ అధికారులు లేకపోవడం లేదా అధికారులకి ఆమ్యామ్యం ముట్టడం లేదా ములాఖాత్ అవ్వటం ఈ కబ్జాదారులతో ములాఖాత్ అవటం వలన దొంతుకొండ చెరువు పూర్తిగా నాశనమైంది, కుసించిపోయింది. గతంలో దాదాపుగా 24 ఎకరాలు ఉండేది, సుమారుగా ముంపు ప్రాంతం అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో 30 ఎకరాలు ఉండేది. ఏదైనా కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఈ ప్రాంతంలో ఉన్న నివాసంగా ఉన్న అశ్వరాపేట ప్రజలకు చెరువు ఎంత ఉంది ఏంటనేది పూర్తిగా తెలుసు. ఈ ప్రజల చైతన్యం వచ్చి చెరువుని ఆక్రమించేశారని ఉద్యమాలు చేసే రోజులు దగ్గర పడ్డాయని ప్రజలు న్యూ లైఫ్ తెలుగు టీవీకి తెలియజేస్తున్నారు. ఏదైనా కూడా అశ్వరాపేటలోని
కబ్జాకు గురాకోకుండా దొంతుకొండ చెరువు కాపాడాలని ప్రజల తరపున న్యూ లైఫ్ తెలుగు టీవీ ఇప్పుడు పోరాడుతూ ఉంది. ఎందుకంటే చెరువులోని ఎటువంటి ఇళ్ల స్థలాలు వ్యర్థాలు కానీ లేదా ఎటువంటి కన్స్ట్రక్షన్ చేసిన వ్యర్థాలు కానీ చెరువులో పోయికోకుండా అధికారులు చూసి చూడని అవహరించుకోకుండా సంబంధిత ఇంటిమేషన్ ఇచ్చి ఫోన్ చేసి ప్రజలు ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి మాట్లాడి వారు ఇంటిమేషన్ ఇస్తే సంబంధిత అధికారులు పంచాయతీ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ ఎంఆర్ఓ రెవెన్యూ శాఖ అధికారులు కానీ వచ్చి చెరువుని కాపాడి అసరాపేటకి త్రాగునీరుకి ఉపయోగపడగా లేదా కబ్జాలు గురవుకోకుండా చూడాలని న్యూ లైఫ్ తెలుగు టీవీ పోరాడుతుంది. దాంతోపాటుగా ప్రజలు చైతన్యమయ్యి రేపొద్దున ఉద్యమాలుగా చేసి దొంతుకొండ చెరువు మీద రాజకీయ నాయకుల్ని తిరక్కోకుండా లేదా వారు చేసే ఆగడాలని వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి రాజకీయ అధికారులకి సపోర్ట్ వాళ్ళు రెచ్చిపోతున్నారు కాబట్టి కబ్జాదారులు ఇప్పటికైనా సంబంధిత రాజకీయ అధికారులు ఈ కబ్జాదారులను నియంత్రణ చేసి చెరువును కాపాడి రాబోయే తరంలో మంచినీరుకి లేదా సాగునీరు కూడా ఉపయోగపడేట్టుగా ఈ రాజకీయ అధికారులు కూడా సపోర్ట్ చేయాలి. లేని పక్షంలో ప్రతి విషయంలో కూడా ప్రజలు చైతన్యంగా ఉంటున్నారు కాబట్టి ఇప్పటికైనా పోరాటం అన్నది ఉద్యమ రూపంలో తీవ్రం చేల్చాలంటే కొన్ని క్షణాలు సరిపోద్ది. ఇప్పటికైనా చెరువుని కబ్జా చేసే కబ్జా రాళ్ళు లేదా వారికి సపోర్ట్ చేసే రాజకీయ నాయకులని నిలదీస్తారు, ప్రశ్నిస్తారు. అందుకోసమే దొంతుకొండ చెరువుని కాపాడాలని ఈ పట్టణ ప్రజలు అనేక మార్లు వినతి పత్రాలు ఇచ్చి చెప్పినా కూడా ఎవరో స్పందించట్లేదు. న్యూ లైఫ్ తెలుగు టీవీ మాత్రం సపోర్ట్ చేసుకుంటూ మా చెరువు మాకు కావాలని ప్రయత్నం చేస్తుంది. ఏదైనా కూడా దొంతుకొండ చెరువు ప్రక్షాళనైనంత వరకు న్యూ లైఫ్ తెలుగు టీవీ పోరాటం చేస్తూనే ఉంటుంది. లేదా సంబంధిత హైకోర్టు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఏదైనా కూడా ప్రజలు కూడా చైతన్యం అవుతున్నారు. ఇప్పటికైనా కబ్జాదారులు ఆగడాలు అరికట్టాలి. రాజకీయ అధికారులు కనిసైగలు జరగకోకుండా చెరువుని కబ్జా చేయకోకుండా బోడ్చుకోకుండా రేపొద్దున వచ్చే తరాలకి చెరువుకి సాగునీరు త్రాగునీరుకి ఉపయోగపడేటట్టుగా చేయాలని దొంతుకొండ చెరువు మాకు కావాలి అని అసరాపేట ప్రజలు గొంతెత్తి మాట్లాడే రోజులు ప్రశ్నించే రోజులు దగ్గరలో ఉన్నాయని న్యూ లైఫ్ తెలుగు టీవీకి చెప్తూనే ఉన్నారు. రాబోయే రోజులలో న్యూ లైఫ్ తెలుగు టీవీకి సపోర్ట్ చేసుకుంటూ లేదా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి చెరువు నుంచి ఒక ఉద్యమంలాగా లేదా ఒక ప్రశ్నించేలాగా రాజకీయ అధికారులను ప్రశ్నించేటట్టుగా ఉంటున్నారు. ఏదైనా కూడా ఈ ప్రాంతంలో కన్స్ట్రక్షన్ జరగకోకుండా ఎటువంటి మట్టి పోయికోకుండా చెరువుని బోర్చుకోకుండా చెరువుని ఆక్రమించుకోకుండా కబ్జాదారుల చేతిలో ఉంచి కాపాడాలని పట్టణ ప్రజలు న్యూ లైఫ్ తెలుగు టీవీ అనేక పత్రికా మీడియాలు కూడా కథనాలు రాస్తున్నాయి. వారు సపోర్ట్ చేస్తున్నారు. ప్రజలు కూడా చైతన్యం అవుతున్నారు. రాబోయే రోజుల్లో ఇది ఉద్యమ రూపం దాల్చుకోకుండా ఉంటుంది, దాస్తుంది. ఇది ఉద్యమ రూపం చేసుకుంటూ వెళ్తుంది. రాబోయే టైంలో దీన్ని ఆపడానికి ఎవరి వల్ల కాదు. కాబట్టి ప్రజలు చైతన్యం అవుతున్నారు. కాబట్టి అధికారులలో ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి అసరాపేటలో ఉన్న దొంతుకొండ చెరువుని కాపాడటానికి మీ వంతుగా ప్రయత్నాలు చేయండి, సపోర్ట్ చేయండి. ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉండి మీరు నిజాయితీ గల అధికారులని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయండి. గత అధికారులు ఈ కబ్జాదారుతో లాలించబడ్డారు. కానీ నిజాయితీ గల అధికారులు వచ్చారని నమ్ముతున్నారు. ఏదైనా కూడా ఈ కబ్జాదారుల చేతిలోంచి దొంతుకొండ చెరువుని కాపాడాలని న్యూ లైఫ్ తెలుగు టీవీ కోరుతుంది. ప్రజల తరపున పోరాడుతుంది. ఈ సమస్యని సంబంధిత ముఖ్యమంత్రి గారికి కూడా లేదా సంబంధిత ఇరిగేషన్ అధికారులకు కూడా రెవెన్యూ అధికారులకు కూడా మంత్రులకు కూడా ఈ మన అసరాపేట నియోజకవర్గంలో కాదు ఖమ్మం జిల్లాలో ఉన్న మంత్రులకు కూడా తెలియజేస్తూ ఈ కబ్జాని పూర్తిగా ప్రక్షాళన చేసుకుంటూ ప్రజలకి ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా తెలియజేస్తూ ఇది 12వ ఎపిసోడ్ అయిపోయింది, 13వ ఎపిసోడు. ఎన్ని ఎపిసోడ్లు అయినా ఎన్ని వార్తలు రాయడానికైనా న్యూ లైఫ్ తెలుగు టీవీ పోరాడుతూనే ఉంది, ప్రశ్నిస్తూనే ఉంది. అందుకోసం దొంతుకొండ చెరువుని రాజకీయ అధికారులు కనుసైగలు కాకుండా ప్రజల పక్షాన రాజకీయ అధికారులు ప్రజలకు సపోర్ట్ చేసి మనం దొంతుకొండ చెరువుని కాపాడుకోవడానికి సహకరించాలి. లేని పక్షంలోని రేపొద్దున రాబోయే కాలంలో దొంతుకొండ చెరువే బేసిక్గా చేసుకొని రాజకీయ పక్షాలకి ఏదైతే సపోర్ట్ చేస్తుందో ఏదైనా ఎంపీ ఎలక్షన్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ పంచాయతీ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ ఎలక్షన్ కానీ దొంతుకొండ ప్రక్షాళన చేసే పార్టీలకే సపోర్ట్ చేస్తారని ప్రజల నుంచి స్పందన వస్తుంది. ఏదైనా కూడా ప్రజలు కూడా భాగస్వామ్యం అయ్యారు కాబట్టి ఇప్పటికైనా దీన్ని ప్రక్షాళన చేయాలని న్యూ లైఫ్ తెలుగు టీవీ కోరుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అదే సార్ తెలవదు సార్ ఎవరిదన్నది. దీనికే వాడుతున్నారు, తోలారు.
మార్గం తోలేరు ఇది మా రాత్రి నేను నుంచి వెళ్తున్నాడు సార్. మొత్తం ఫోన్ చేస్తాను అక్కడ ఉద్దేశం సంబాబు చెరువులో బాతున్నారు, దాని గురించి ఏంటి చెప్పండి. చెరువు 300 ట్రిప్ అంట, ట్రిప్ 300 అంట. చెరువులో బాతున్నారు, చెరువుని బూడుతున్నారు, అక్కడ బఫర్ జోన్లో ఉంది. దాని గురించి ఏంటి చెప్పండి సార్. ఇక్కడదే మీరు తీసిన మట్టే ట్రాక్టర్లతో ఇప్పుడు ఉంది, అక్కడ విజువల్స్ కూడా ఉన్నాయి. బఫర్ జోన్లో ఉన్నదాన్ని బూడుతున్నారు. 300 ట్రిప్ అంట సార్. దాని గురించి చెప్పండి సార్. 300 ట్రిప్ మీకు తెలదా? ఓకే.